ఉపాధ్యక్షుడిని అలాగే ఏదైతే ఉక్కుంపేట మండలం బూచ పంచాయతీలో ప్రభుత్వం అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం అన్నది దానికి వ్యతిరేకిస్తూ జరిగినటువంటి కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నాను. ఈ పోరాట కన్వీనర్గా మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వెనక్కి తీసుకోకపోతే ఆదివాసులు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మా యొక్క భూములకు ఎవరో వచ్చి ఎట్లా పిల్లర్స్ వేసి వారు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇందాక మా నాయకులు చెప్పారు, ఎక్కడైనా దొంగలు పడితే వాళ్ళని తక్షణమే పోలీసులు పట్టుకుంటున్నారు కదా. మరి సుమారుగా 21:40 దగ్గరికి పిల్లర్స్ బూర్జ పంచాయతీలో వచ్చి మా పట్టా భూముల్లో ఆదాని కంపెనీ ఫిల్లర్స్ చేస్తుంటే మా ఐటీడీ అధికారులు కానీ ఈ పోలీసులు కానీ ఎందుకు పట్టించుకోలేదని వారికి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే అనుమతులు ఉన్నదో దాన్ని రద్దు చేయాలి. ఆదివాసులకి రాజ్యాంగం ద్వారాగా ప్రత్యేకంగా సంక్రమించినటువంటి 1/70 భూ బదలాయింపు చట్టం కానీ అలాగే పీసా చట్టం కానీ అటవీ హక్కుల చట్టం కానీ పటిష్టంగా అమలు చేయాలి. వాటిని గౌరవించాలి. ఆదివాసుల మనుగడని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అదే క్రమంలో నవయుగ కంపెనీకో ఆదాని కంపెనీకో వారి యొక్క ప్రయోజనాల కోసం ఆదివాసులకి వారి కంపెనీ కట్టేటటువంటి జల సమాధిలో ఆదివాసులని సమాధి చేస్తే గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించకూడదు. ఇక్కడ బూర్జ పంచాయతీలో 5,000 మందికి నవయుగ కంపెనీ కోసం జల సమాధి చేయొద్దని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అనంతరం ఉక్కుంపేట మండలంలో మా గ్రామంలో గ్రామసభ నిర్వహించొద్దు, మా ఆదివాసీలకి కొట్టొద్దు, అడవుల్ని నాశనం చేయొద్దని చెప్పి ఈరోజు ర్యాలీ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమానికి ఆదివాసీ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఊర్జ మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటానికి ఈ ఉక్కుంపేట ప్రజలందరూ కూడా పాల్గొని మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. ఇందాక ఎస్పీ గారితో చర్చలు జరిగినప్పుడు మేము అసలు గ్రామ సభ వద్దు, ఎందుకంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన 5,000 మంది ఆ పంచాయతీ ప్రజలు జల సమాధి అవుతున్నారు. అలాంటి హైడ్రో ప్రాజెక్ట్ వద్దని చెప్పి మేము కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. అదే ముందుకెళ్తే మాత్రం అక్కడ గ్రామ సభ నిర్వహిస్తే మాత్రం అక్కడ వేలాది మంది ఆదివాసులు వచ్చి అడ్డుకుంటారని చెప్పి ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చాలూరు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎలాగైతే రద్దు చేశారో మా ప్రాంతంలో కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది చాలా చట్ట విరుద్ధం, గ్రామ సభ అనుమతి లేదు, అలాగే అటవీ చట్టానికి వ్యతిరేకంగా ఉంది, 107 చట్టానికి వ్యతిరేకంగా ఉంది, అలాగే పీసా ఈ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ గ్రామ సభలో పెట్టకుండా అక్కడ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ప్రయత్నాన్ని ఆదివాసులందరూ కూడా తిప్పికొడతారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మార్చికండ్ జలపాతంలో అక్కడ విద్యుత్ ప్రాజెక్టులు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, జలాపూర్ డ్యామ్ కట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, టూరిజం కట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది ఉద్యోగాలు ఇస్తామనేది ఇది కూటనం. అందుకే భవిష్యత్తులో ఈ పోరాటం ఉధృతం చేస్తాం. మా ప్రాంతం మాత్రం గ్రామ సభ పెట్టాలని చూస్తే తరిమి కొడతాం. కాబట్టి ప్రభుత్వం మా ఆదివాసుల ఆగ్రహాన్ని చూసి వెంటనే ఈ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తాం. గంగరాజ్ అండి, అనంతగిరి జడ్పీటీ సభ్యుడిని. ఈరోజు ఉక్కుంపేట మండల కేంద్రం ర్యాలీకి వచ్చి ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికన్నా ముందు 28వ తారీఖున ఉక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలస గ్రామంలో 28వ తారీఖున ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కంపెనీకి భూములు ఇవ్వడానికి ఆ ప్రాంతాన్ని పరిశీలించి సర్వే చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నవయుగ కంపెనీకి కట్టబెట్టడానికి రావడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ గారికి. అయితే 28వ తారీఖున మేము అక్కడ
ఒక బూర్జ పంచాయతీ కాదు, బూర్జ అనంతగిరి మండలం వేంగడ వాలసి అలాగే అరకు వేలి మండలం బస్కి పంచాయతీ సుమారుగా 5 పంచాయతీ పరిధి నుండి అక్కడ కాపల కాసి 10,000 మందితో అక్కడ తీర్మానం చేసాం గిరిజన గర్జనగా. అక్కడ ఏ మాత్రం అక్కడ అడుగు పెడితే మేము ఊరుకునేది లేదు అని హెచ్చరిక జారీ చేశాం. దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ఈరోజు జిల్లా కేంద్రం బార్డర్లో పిలిపించారు. మాకు పిలిపించి ఈరోజు అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులు అడగడం కాదు కదా, ఇక్కడ అడుగు పెట్టడానికి లేదు సార్, ఇక్కడ మా ఊర్లో దొంగలు పడ్డారు, మా గ్రామాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి అని అడిషనల్ ఎస్పీ గారు నీరజ్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే నీరజ్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు ఉన్నది మాకు రక్షణ కల్పించడానికే, కానీ దొంగసాటున వచ్చి నవయుగ కంపెనీ వాళ్ళు వచ్చి పోల్స్ దిమ్మలు పెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా గౌరవప్రదమైన సందర్భం కాదు. దొంగలు ముట్ట అక్కడ పడ్డారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు పాకిస్తాన్ బోర్డర్ కానీ బంగ్లాదేశ్ బోర్డర్లు కానీ బోర్డర్ దాటి వస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ 5వ షెడ్యూల్ ఏరియా 1/70 చట్టం అమల్లో ఉన్న ఏరియా పీసీ చట్టం ఇక్కడ అమలు కావాల్సిన ప్రాంతంలో ఇక్కడ దొంగలు పడ్డారు. దాన్ని చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ గారికి అడుగుతున్నాం, మా జిల్లా ఎస్పీ గారికి అడుగుతున్నాం. దాన్ని చర్యలు తీసుకోవాలా, క్రిమినల్ కేసులు పెట్టాలని అడుగుతున్నాం. మళ్ళీ 2వ తారీఖున దాన్ని అక్కడ మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది విరమించుకోండి అని చెప్పడం జరిగింది. ఒక్క గిరిజనుడు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఒక గిరిజనుడు భూమి ఉంటేనే భుక్తి ఉంటుంది, భూమి లేనిదే భుక్తి లేదు. కాబట్టి తప్పదు, భూమి కోసం భుక్తి కోసం పోరాటం మొదలవుతుంది. ప్రభుత్వం అలాగే నవయుగ కంపెనీ అదన కంపెనీ ఎన్ని కంపెనీలు వచ్చినా గతంలో చూసాం, అటు బాక్సైట్ చైనాకులే పోరాటాలు. అదే తరహాలో ప్రజానికం అందరు సిద్ధంగా ఉన్నారు, తిరుగుబాటు చేస్తాం. వాళ్ళకి అండదండగా నేను జెడ్పీటీసీగా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ వేదికల్లో తీర్మానం చేయిస్తాను. ఆల్రెడీ తీర్మానం విశాఖపట్నం జిల్లా పరిషత్ తీర్మానం చేయించాను, ఇక్కడ పాలకవర్గంలో కూడా తీర్మానం చేయిస్తాం. మరి అది కూడా దాటి వస్తే ప్రత్యక్షంగా గిరిజన సాంప్రదాయమైనటువంటి ఆయుధాలు గండ్రగొడ్డలి, చీపురు కట్ట లేకపోతే గుంపం పార పట్టుకొని తిరుగుబాటు చేయడానికి ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా గిరిజనుల మనోభావాలు పరిగణన తీసుకొని వెనక్కి తగ్గాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.